మీ అందరినీ మోసం చేశానే అని నన్ను నేనే దహించుకుంటున్న బాధ తట్టుకోలేకపోతున్నానమ్మమ్మ. మీకు చెప్పలేకపోతున్నాను. తప్పు చేశానమ్మమ్మ. నేను తప్పు చేశానమ్మమ్మ. మీరు నన్ను క్షమించాలి. పెద్ద మనసు చేసుకుని అంత నన్ను మన్నించాలి. ఒసేయ్, ముందు ఏం చేసి తగలడ్డావో చెప్పవే. అబద్ధమాడన్నానమ్మా. సిద్ధుని నేను ప్రేమిస్తున్నాను. తను నాకు దక్కకుండా పోతాడన్న నిరాశలో తనని నేనే పెళ్లి చేసుకోవాలన్న ఆశతో తన మీద నింద వేస్తే నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని అలా చేశాను. కానీ ఈ నా గదిలో ఉన్నారని నాకు తెలియదు. అంటే మా మధ్య ఏమీ జరగలేదమ్మమ్మ. అది నేనేసిన నిందే నిజం కాదు. ఆయనకు అన్యాయం జరగడం ఇష్టం లేకే ఇద్దరి బతుకులు నాశనం కాకూడదని చెప్పేశాను. నన్ను అలా పిలవకు. నిన్నీ జన్మలో నమ్మకూడదనుకున్నా నన్నే నమ్మేలా చేసావు కదే. మరి ఇంతకు దిగజారుతావా? నీ మొహం చూస్తేనే మహాపాపాలు చుట్టుకుంటాయి. నాకు చుట్టుకుంది కదండి. నా వాళ్ళు ఎదుటే నన్ను తల దించుకునేలా చేసిందిగా. అందరిలో దోషిగా నన్ను నిలబెట్టిందిగా. నన్ను క్యారెక్టర్ లేనుడిగా చేసిందిగా. ఇలాంటి దాన్ని ఊరికే వదలకూడదు. దీనివల్ల ఇంకొకరు బలి కాకుండా చేయాల్సిందే. అలా అనకండి. ఇంకెలా అనమంటావు? స్వార్థంతో నువ్వు చేసిన పనిని సమర్థించమంటావా? మా పెళ్ళాగేలా చేసి వాణ్ణి నలుగురిలో తలెత్తుకోకుండా చేసిన నిన్ను నెత్తికెక్కించుకోమంటావా? నేను గంగనే ప్రేమిస్తున్నానని తెలిసి నా కోసమే ఇంత చేశాను అని బరి తెగించి చెప్తున్న నీకు గుడి కట్టించమంటావా? అందరిలో మా పరువును తీసిన నిన్ను దేవతలా పూజించమంటావా? మాకింత గిఫ్ట్ ఇచ్చిన నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకూడదా? గంగా, మాట్లాడుకో. మా పాలిట దాపరించిన దయ్యానివి నువ్వు. నీలాంటిది ఎక్కడా ఉండదు. ఆ అదృష్టం మాకే దక్కినాది. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉండాది. అదే ఇప్పుడు నిజమైనది. నీలాంటి సీడ పురుగుని వెంట ఉంచుకోవడం తప్పే. ఆ తప్పు మేమెందుకు చేస్తాం? చెయ్యని నేరానికి మా వాడు శిక్ష అనుభవించేలా ఎందుకు చేస్తాం? అవసరం మనకేంటక్క? వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పిలుస్తాను. ఈ అమ్మాయి చేసిన దానికి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తాను. దానికి నువ్వు పోలీసులకు ఫోన్ చేయడం ఎందుకురా? నేను పోలీసుని కానా? నేనే దీన్ని ఈడ్చుకెళ్ళి లోపల పడేస్తాను. జీవితంతో దీనికి చిప్పకూడు తినిపిస్తాను. ఒక్కడే చచ్చేలా చేస్తాను. అమ్మా, అంత పని చేయకండి.
తను చేసిన తప్పు తనే కదా ఒప్పుకున్నది. క్షమించేయండమ్మా. క్షమిస్తారనుకునే చెప్పుంటుంది. మేమెందుకు క్షమిస్తాం? ఇంత క్రిమినల్ గా ఆలోచించిన దాన్ని ఎందుకు వదిలేస్తాం? తమ్ముడు, అసలు ఈ కుటుంబమే తేడాగా ఉందంటే అసలు నువ్వు నమ్ముతున్నావా? ఇప్పటికైనా అర్థం చేసుకోరా. ఈ గంగ మనకి కరెక్ట్ కాదు. ఇది కూడా క్రూయల్ మెంటాలిటీ ఉన్నదే. ఏమండి, మాటలు మర్యాదగా రానివ్వండి. ఇంకా మీకేంటే మర్యాద ఇచ్చేది? సుకన్య, గంగ నా ప్రాణం. గంగని ఒక్క మాటన్నా సహించని చెప్తున్నాను. అది కాదు బావా. సుకన్య, నా కోడలు బంగారు. ఈ కల్తీదంతా తనని పోల్చుకో. సమస్యంతా ఈ మంగతో, గంగతో కాదు. అవును హరిగారు, దాంతో మేము ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఇక మాకు ఓపిక లేదు. అవును మహాదేవి గారు, జైల్లో పడేస్తానన్నారుగా, ఈడ్చుకెళ్ళండి. మేము ప్రశాంతంగా ఉంటాం. ఏంటి అమ్మమ్మ? నువ్వు రావే, రావే. వదిలేండి. అమ్మ గంగ, దానికెళ్ళి వాట కూడా నీకే. జమీందారువి నువ్వే. పొదవే, పొద, పొద నువ్వు. నోర్మోయ్, రావే. బుద్ధి లేందానా? ఎవరే నీకు పెద్దమ్మ? పెద్దమ్మ. ప్లీజ్ ప్లీజ్, నన్ను జైల్లో పెట్టకండి. నన్ను జైల్లో పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. మంగ ఏంటన్నది? ఏంటమ్మా, వెళ్ళి నిజం చెప్తే ఏం జరుగుతుందో ఊహల్లోకెళ్ళి చూసావా? అవునంటీ, కాకపోతే ఈసారి నెగటివ్ గానే వచ్చింది. అమ్మయ్యా, ఇప్పటికీ కరెక్ట్గా వచ్చింది. లేదంటే నీతో పాటు మేము ఊచలు లెక్క పెట్టేవాళ్ళం. అక్కడ కూడా సిద్ధు వాళ్ళ నాన్న గంగకే సపోర్ట్ చేస్తున్నారు అంకుల్. నాకు అదే బాధగా ఉంది. ముందు నీ బాధ తీరే దారి చూడమ్మా, దాని గోల వదిలి. అదే ఎలాగో తెలియడం లేదు. నా చేతులతో అంతా నేనే చేసుకున్నాను. నా గొయ్యి నేనే తోకున్నాను. పోనీ కాంప్రమైజ్ అయిపో. చస్తే అవ్వను. వాడు నాకే విధంగా నచ్చలేదు. వాడు నాకు సూట్ కాడు. మరేం చేస్తానంటావమ్మా? వదిలించుకోవాల్సిందే. ఎలా? ఆలోచిస్తాను. ఈ గుది బండను దించుకుంటాను. నాకే లైఫ్ కావాలనుకుంటున్నాను అదే సాధించుకుంటాను. టైం చూసి కొడతాను. ఇది ఫిక్స్. బాధపడమాకమ్మా. ఇలా జరగాలనుంటే నువ్వు మాత్రం ఏడ్సెత్తావు చెప్పు. సర్దుకుపోవడానికగా పెళ్లి చేసుకునేది. కాపురం చేసుకోమ్మా. మాట్లాడాలా బాబు? మీరెళ్తే సరే, మాట్లాడుకుంటారంట. రండి. పదండి. నేనేదైనా స్ట్రైట్ గా చెప్తాను, దాచడాలుండవు. ఓ, యాక్చువల్లీ నాకు కాబోయే భార్య కోసం నేను చాలా కలలే కన్నాను. నేను చేసుకోవటం ఒక కలలానే ఉంది, పీడా కలలా. నాకు అలాగే ఉంది. ఒక్క గుడ్ క్వాలిటీ కూడా లేని నిన్ను చేసుకోవాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. నాకు కావలసిన క్వాలిటీస్ మాత్రం నీలో ఉన్నాయా? నేనది ఊహించానా? ఫీల్ అవుతున్నావా? చాలా. చెప్పా కదా, ఉన్నది చెప్పడమే నాకు అలవాటు. నువ్వేదో నా భార్య అయిపోయావని పొగళ్లేను. నా వల్ల తప్పు జరిగిపోయింది కదా అని అందరం ఎక్కించలేను. అయితే తిడతారా? కోపం వస్తే కొడతాను కూడా. భయపడకు,
నా కోపం ఊరికే రాదు. నాకు నచ్చంది చేస్తేనే వస్తుంది. నాకు నచ్చినట్టుంటే చెయ్యలేగదు. ట్రై చేస్తా. అది సరే గాని నాకెంత ఆలోచించినా ఆ సంఘటన గురించి క్లారిటీగా గుర్తుకు రావట్లేదు. డీటెయిలింగ్ మిస్ అవుతున్నాయి. ఏదో డ్రగ్స్ తీసుకుని నిన్ను చెరిచాననటానికి నాకు అలవాట్లేదు. ఒకవేళ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నిజమైతే ఒకటుంది మంగా. ఏంటది? ఆ చీకటి గదిలో నా మొహం మీద ఎవరో కిస్ కిస్ పని ఏదో స్ప్రే కొట్టినట్టు అనిపించింది. ఆ సంగతి నీకేమన్నా తెలుసా? నాకేం తెలీదు. కరెక్టేలే, తెలిస్తే గదిలోకి రావు కదా. మంగా, ఎవరో కావాలని చేసుంటారు కదా. ఏమో. సర్లే, అయిపోయిన దాని గురించి మాట్లాడి ప్రయోజనం ఏముంది కానీ ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నావు. అవేమీ జరగవు. చెప్పాగా, ₹1 నేను ఆశించను. నాకొచ్చే దాంట్లో కూడా 90% అనాథలకి, లేని పిల్లల చదువులకి ఇచ్చేస్తాను. మిగిలిన దాంట్లోనే మనం బతకాలి. ఈ లైఫ్ నీ కొత్తగా ఉండొచ్చు, బట్ తప్పదు, అలవాటు చేసుకో. నీకు నచ్చినట్టు నేను ఎలాగూ ఉండను. నాకు నచ్చినట్టే నువ్వు ఉండాలి. గుడ్. అలాగే గంగని సిద్ధుని ట్రబుల్ పెట్టడం ఆపేయాలి. నో అన్నావంటే జస్ట్ షూట్ చేసి పారేస్తాను. మన దగ్గర డొంక తిరుగుళ్ళుండవు, అంత స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, దట్స్ ఇట్. వీడు నాకు వార్నింగ్ ఇస్తాడా? ఈ మంగేంటో చూపిస్తాను. వెయిట్ చేయి. మంగా, నీకెలా ఉండదు గాని నీకు చెప్పి చెప్పి నాకెంత సిరాకొత్తున్నదంటే అంత వస్తున్నది. మనుషుల మారవేంటింకా? ఇప్పుడు నీకేంటంట? తంటాలు పడుతుంది నువ్వేలే, నాకెందుకులే గాని. కాకపోతే నీ వల్ల ఒక మంచి మనిషి బాధపడకూడదని చెబుతుండాను. ఎన్నో పాపాలు చేసిన నీకు మంచి మనసున్న మొగుడొచ్చాడు. అతన్నే నీ పాలిట ఏముని చేసుకోకు. అతని చెప్పింది విను. ఇంకా మారణ హోమాలు సృష్టించాలని చూడకు, నువ్వే మసైపోతావు. చెప్పాల్సింది చెప్పాను, ఇంకా నీ ఇష్టం. నా జీవితం ఇలా అయిపోయిందేంట్రా దేవుడా! మామ్, పెళ్ళాగిన సంతోషం నీ బేబీకి లైఫ్ లాంగ్ ఉండాలంటే ఇక గంగ పెళ్లి బావతో జరగకూడదు, నాతోనే జరగాలి. అదేగా బేబీ నా ఆలోచనంతా. ఏం ఆలోచిస్తావో ప్లాన్ పక్కాగా అమలవ్వాలి. తొందర పడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నాను. పక్కడ్బందీ పథకం దొరికే వరకు ఎదురు చూడాలనుకుంటున్నాను. అలా అని మరీ టైం వేస్ట్ చేయకు మామ్. ఐ నో బేబీ, డోంట్ వరీ, నేను చేస్తాగా. ఈసారి సిద్ధు పక్కన పీటల మీద కూర్చునేది నువ్వే. షూర్. థ్యాంక్స్ మామ్. నమస్తే మేడం. నమస్తే. మీరిక్కడ? జగదీశ్వర్ గారిని కలుద్దామని వచ్చాను. ఓ రండి. జగదీశ్వర్ గారు, మీకోసం వీళ్ళొచ్చారు. నమస్తే మేడం. నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి. నేను ఇక్కడున్నానని మీకెవరు చెప్పారు? చాముండేశ్వరి గారికి ఫోన్ చేస్తే చెప్పారు మేడం. ఓ వదినా, ఇంతకు ముందే ఇంటికి వెళ్ళింది. చెప్పాను మేడం. మేడంని రమ్మన్నాను, ఏదో వర్క్ ఉందని చెప్పారు.
ఏంటి సార్, అంత ఇంపార్టెంట్ విషయమా? అవును మేడం, గంగ పెళ్లి అనుకోని విధంగా ఆగిపోయింది కదా. ఆహా, అయ్యో జరుగుతుందండి. మంచి ముహూర్తాలు చూసి త్వరలోనే జరిపిస్తాను. ఆ విషయంలో మాకు ఎలాంటి భయం లేదు మేడం. మేము ఏదేదో చెప్తున్నామని మీరేం కంగారు పడొద్దు. సిద్ధు జమీందారే కదా. గంగా సిద్ధు పెళ్లి ఎప్పుడు జరిగినా వీల్నామా ప్రకారం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కరెక్టేగా. అందుకే మేడం రేపే గంగకి ఆస్తి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా సంతోషం సార్. అలాగే కానివ్వండి. మరి నా సంగతి ఏంటి సార్? యాజ్ ఫర్ రూల్ ప్రకారం నీకొచ్చే 25% నీకు ఇస్తాం. మరి 25% ఏంటి సార్? మరి లేకపోతే గంగకొచ్చే 75% నీకివ్వమంటావా? మరి అంత అన్యాయంగా అడగనులేమమ్మా. కనీసం ఓ 50% అన్న ఇవ్వచ్చుగా. అదెలా కుదురుతుంది? నీకొచ్చేది అంతే. దాంతో మీరు జీవితాంతం హ్యాపీగా బ్రతకొచ్చు. ఆ జగదీశ్వర్ గారు, ఇలా అంటున్నానని వేరేలా అనుకోవద్దు. మంగ ఇప్పుడు మా ఇంటి అమ్మాయింది కాబట్టి నాకు సంబంధం లేని విషయం అని అనుకోకూడదు అని అడుగుతున్నాను. మరి వీళ్ళిద్దరూ మీ మనవరాళ్లే కదా, ఈ తేడా ఏంటి? ఆ, మంగను పెంచుకున్న మహాదేవి గారు. తను నా సొంత మనవరాలు కాదు. అవునని తేలినా మాత్రం మీరు ఒప్పుకుంటున్నారా పెద్దమ్మ గారు? పెళ్లిలో ఆ కొటారి నా బొమ్మ గీసినా అంగీకరిస్తున్నారా? తనే కాదని చెప్తున్నా, తనే నా సొంత మనవరాలు అంటున్నారు కదా. ఇప్పుడు కానని గంగ నీకు చెప్పిందా? ఎన్నిసార్లు చెప్పింది? అది తెలియక ముందు, తెలుసా కాదు. ఆస్తి మీద నీకు ఆశ పుట్టిందా? ఆస్తే నాదైనప్పుడు ఆశ పుట్టడం ఏంటి? ఏం మాట్లాడుతుండావు? మరే అది కాదమ్మమ్మా. మరి 25% అంటే చెప్తున్నారు కదా, ఊరికి ఆవిడని విసిగించుకో. నీకు అనవసరం సిద్ధం. మీకున్నది చాలదా? ఆ 75% కూడా కలుపుకోవాలని చూస్తున్నావా? అలాంటి బుద్ధులు నాకు లేవు. గంగా అందులో రూపాయి కూడా ముట్టుకోదు. బాబు, దాని మాటల్ని పట్టించుకుంటావేంటి? సిద్ధు కరెక్ట్ గానే చెబుతున్నాడమ్మమ్మా. రూల్ ప్రకారం సారోళ్ళు నాకిచ్చినా నేను తీసుకోను. దాని మీద సర్వాధికారాలు ఎప్పటికీ మీవే. మీరెవరికిచ్చినా నాకే అభ్యంతరం లేదు. అరే, నువ్వు కూడా ఏంటమ్మా? డబ్బు కోసం గడ్డి తినే రకాలం కామని అంటున్నోళ్ళకి తెలియాలి కదమ్మమ్మా. దాంతో మీకు పనేంటి? మీరు వినాల్సింది నా మాట. తన మాట చెప్పిందిగా అమ్మమ్మా, అదేదో నాకే ఇచ్చేయి. సార్, దాంతో మాట్లాడి వేస్ట్ గాని రేపొస్తామంటున్నారు కదా, రండి. మీరు చేయాల్సింది చెయ్యండి. అలాగే మేడం, వస్తాం మేడం. మంచిది. అంతేనామమ్మా? వద్దంటే చెప్పు, అది గంగకే ఇచ్చేస్తాను. షబ్బా, ఈ మతలబు వెనుకున్న రహస్యమేంటో ఛేదించాలి. మంగే ఒరిజినల్ అయితే 75% వస్తుంది. వెంకట్కి ఎలాగో ఆస్తి లేదు కాబట్టి వాళ్లకు వెళుతుంది. వాడు తీసుకోకపోయినా వాళ్ళ పిల్లలకన్నా ఉపయోగపడుతుంది. గంగెలాగో మనకు అవసరం లేదు కదా, మంగకే రావాలి. ఏంటి మహాదేవి గారు? ఏం లేదండి, భోజనాలకి టైం అవుతుంది కదా, రంగమ్మ బయటికెళ్ళింది. వంటెలా అని ఆలోచిస్తున్నాను. నేనున్నాను కదండి, నాన్ చేస్తాను. గంగెంత మంచిదో, ఇట్టే కలుపుకుపోతుంది. ఈ ఇంటికి కాబోయే కోడలు కదా మహాదేవి గారు. ఆకలి తీర్చే బాధ్యత తనకు ఉంటుందిగా. ఉండనివ్వనుగా. పంపే అవకాశం కోసం ఐఎమ్ వెయిటింగ్. ఇదేంటమ్మా, ఒకటి తర్వాత ఒకటి నెత్తి మీద పిడుగులు వరుసగా పడుతున్నాయి. మనం ఇక బతికి బట్టగట్టేలాలేమే. ఏటే పిచ్చి పట్టినదా నీకు? ఏదో
ఒకటి సేద్దాంలే. చెయ్యడానికి ఇంకే ఉంది. వాళ్ళు పాడేసే ముష్టి 25% తీసుకునేదే కనబడుతుంది.